వెల్కమ్ టు SP Math Solutions 10th class Maths Recent Exam SEA1 ఆన్సర్ కి రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. 18th one, if 5.6 whole power x is equal to 0.56 whole power y is equal to 100, then show that 1 by x minus 1 by y is equal to 1 by 2. Solution, first we have to write the given statement 5.6 whole power x is equal to 0.56 whole power y is equal to 100. First we have to take 5.6 power x is equal to 100. 5.6 power x RHS side వస్తే x power 1 కాస్త -1 అవుతుంది. దట్స్ వై 100 పవర్ 1 by x. x పవర్ -1 అంటే 1 by x. 100ని మనం ఎలా రాసుకోవచ్చు, 10 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 10 10s are 100. దట్స్ వై హ్యావ్ టు రైట్ ఇన్ ప్లేస్ ఆఫ్ 100 10 స్క్వేర్ పవర్ 1 by x. ఇది మనకి ఎలా ఉంది, a పవర్ m హోల్ పవర్ n. ఫార్ములా ఏంటి, a పవర్ m ఇంటూ n. అయితే మనం ఇక్కడ 10 పవర్ 2 ఇంటూ 1 by x అని మనం రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 10 పవర్ 2 by x. 5.6 is equal to 10 పవర్ 2 by x. ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ మనం 0.56 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకుందాం. ఇక్కడ మనకి చూడండి సేమ్ యాజ్ పవర్ y RHS సైడ్ వస్తే y పవర్ -1 అవుతుంది. y పవర్ 1 కాస్త y పవర్ -1 అవుతుంది RHS సైడ్ వెళ్తే. y పవర్ -1 అంటే 1 by y. 100ని మనం 10 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 10 స్క్వేర్ పవర్ 1 by y. a పవర్ m ఇంటూ హోల్ పవర్ n. a పవర్ m ఇంటూ n. ఈ ఫార్ములా మనం అప్లికేబుల్ చేసుకుంటే 10 పవర్ 2 ఇంటూ 1 by y. దట్ ఈస్ ఈక్వల్ టు 10 పవర్ 2 by y. ఏంటిది 0.56 వాల్యూ. ఈక్వేషన్ 2 మనం 0.56 తీసుకుందాం. ఎలా రాసుకోవచ్చు, 5.6 by 10గా రాసుకోవచ్చు కదా. ఎలా, 0.56 అంటే 56 by 100. డెసిమల్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకున్నాం. మనకి 1 0నే కావాలి, ఎందుకంటే మనకి 5.6 ఈక్వేషన్ 1 అప్లికేబుల్ చేసుకోవడానికి మనం ఇలా తీసుకుంటున్నాం. 0.56ని ఒక 0 మాత్రమే తీసుకొని ఒక పాయింట్ని 5.6గా రాసుకుంటున్నాం. 5.6 by 10గా. అయితే ఫ్రమ్ 2 నుండి 0.56 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం 10 పవర్ 2 by y అని. ఫ్రమ్ 1 నుండి 5.6 వాల్యూ ఎంత, 10 పవర్ 2 by x by 10. చూడండి మనకి ఫ్రమ్ 1 నుండి 5.6 వాల్యూ రాసుకున్నాం. అయితే ఇక్కడ మనకి 10 పవర్ 2 by x డివైడ్ బై 10 పవర్ 1. a పవర్ m డివైడ్ బై a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. ఫార్ములా అప్లికేబుల్ చేసుకుంటే మనకి 10 పవర్ 2 by x మైనస్ 1. బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం పవర్స్ ఈక్వల్ చేసుకోవచ్చు. 2 by y ఈజ్ ఈక్వల్ టు 2 by x మైనస్ 1. మైనస్ 1 ఇటు సైడ్ వస్తే +1. 2 by x మైనస్ 2 by y. 2 కామన్గా ఉంది కదా. 2 ఇంటూ 1 by x మైనస్ 1 by y. 2 ఇటు సైడ్ వెళ్తే LHS సైడ్ వెళ్తే మనకి డినామినేటర్ అవుతుంది. 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 1 by x మైనస్ 1 by y. దేర్ ఫోర్ 1 by x మైనస్ 1 by y ఈజ్ ఈక్వల్ టు 1 by 2. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. మనకి ఇచ్చిన స్టేట్మెంట్కి మనం ప్రూవ్ చేయాల్సిన సొల్యూషన్ ఇది. 1 by x minus 1 by y is equal to 1 by 2. Hence proved. Next problem, 15th one. Draw the graph of the polynomial x square plus 2x minus 3 and find the zeros from the graph. Polynomials చాప్టర్లో గ్రాఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. చాలా డీటెయిల్డ్గా వీడియోస్ ఉన్నాయి. గివెన్ పాలినామియల్ p of x is equal to x square plus 2x minus 3. మనకి గ్రాఫ్ డ్రా చేయాలి అంటే పాయింట్స్ కావాలి. We need to find some points of the given polynomial p of x is equal to x square plus 2x minus 3. పాయింట్స్ మనకి ఏ ఫార్మేషన్లో ఉంటాయి, x, y. x కోఆర్డినేట్ కావాలి, y కోఆర్డినేట్ కావాలి. అయితే x వాల్యూస్ మనం తీసుకుందాం. అయితే y కోఆర్డినేట్ ఏంటి, లెట్ y is equal to p of x. చూడండి, ఇప్పుడు పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ x is equal to 0 అయితే y is equal to p of x కాబట్టి x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to p of 0. అంటే మనకి పాలినామియల్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే -3 వచ్చింది. దెర్ఫోర్ y వాల్యూ -3. The point x, y is equal to 0, -3. If x is equal to 1, then y is equal to p of 1. x square plus 2x minus 3లో x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 0. Therefore point x, y is equal to 1, 0. ఇలా మనం పాజిటివ్ వాల్యూస్ 1, 2, 3 అండ్ ఆల్సో 0 అండ్ నెగిటివ్ వాల్యూస్ -1, -2, -3 x వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూస్ వస్తాయి. ఈ పాయింట్స్ అన్నిటితో మనం ఒక టేబుల్ ఫార్మేషన్ చేసుకుంటే మనకి గ్రాఫ్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, x కోఆర్డినేట్స్ అండ్ y కోఆర్డినేట్స్తో మనం ఒక టేబుల్ డ్రా చేసుకున్నాం. లొకేట్ ద పాయింట్స్ ఆన్ గ్రాఫ్లో ఈ పాయింట్స్ అన్ని మనం లొకేట్ చేద్దాం.
The horizontal line is x-axis and vertical line is y-axis. Scale on x-axis 1 centimeter is equal to 1 unit. On y-axis the scale is 1 centimeter is equal to 2 units. 2, 4, 6, 8, 10, 12. You have to locate the points on a graph. 1, 0, x coordinate 1, y coordinate 0, 1, 0, 2, 5, 2, 5. This point will be 2, 5. Next one 3, 12. X coordinate 3, y coordinate 12. 3, 12. Next point is 0, -3. -1, -4. 0, -3. X coordinate 0. Then the point -3 on y axis. 0, -3. Next -1, -4. -1 on x axis, -4 on y axis. -1, -4. Next one -2, -3. -2, -3. Next point -3, 0. -3, 0. Draw a line through the points. See here -3, 0. At the point -3, 0, the graph line and x-axis intersecting, and also 1, 0. At the point 1, 0, the graph line and x-axis are intersecting. This is the graph of the given polynomial x square plus 2x minus 3. These 2 points are intersecting points. The graph line and x-axis are intersecting at the points 1, 0 and -3, 0. X coordinates 1 and -3 are the zeros of the given polynomial. The polynomial is 0 at x value is 1 and the polynomial p of x is 0 at x is equal to -3. x value 1 substitute చేస్తే the polynomial equal to 0 అవుతుంది, p of x 0 అవుతుంది. అండ్ ఆల్సో x value -3 substitute చేస్తే the polynomial is equal to 0 అవుతుంది. That's why 1, -3 are the zeros of the given polynomial p of x is equal to x square plus 2x minus 3. డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్పీ మ్యాథ్స్ సొల్యూషన్స్. 16 ప్రాబ్లమ్. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఏబి 6 సెంటీమీటర్స్, యాంగిల్ ఏ 60 degrees, బీసీ 5 సెంటీమీటర్స్. ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయమని మెజర్మెంట్స్ ఇచ్చారు. దెన్ కన్స్ట్రక్ట్ ఏ సిమిలర్ ట్రయాంగిల్ టు ఇట్ హూజ్ సైడ్స్ ఆర్ 3/4 ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. మనకి గివెన్ స్టేట్మెంట్ ఏంటి? ఇచ్చిన మెజర్మెంట్స్తో ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఏబి 6 సెంటీమీటర్స్. ఏ దగ్గర మనం 60 degrees యాంగిల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 60 degrees యాంగిల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఆల్సో 5 సెంటీమీటర్స్ మెజర్మెంట్తో బి దగ్గర నుండి సికి ఒక ఆర్క్, బి దగ్గర నుండి 60 degrees లైన్కి ఒక ఆర్క్ డ్రా చేస్తే బి ఆర్క్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ సి. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఫర్ ద గివెన్ మెజర్మెంట్స్. అయితే ఏ దగ్గర మనం ఎక్యూట్ యాంగిల్ బిలో 90 degrees ఇస్ ద ఎక్యూట్ యాంగిల్ తీసుకొని ఏఎక్స్ రేని డ్రా చేసాం. ఈ ఏఎక్స్ రే మీద మనం 4 పాయింట్స్ని లొకేట్ చేస్తున్నాం. A1, A2, A3, A4. ఇవి ఎలా ఉండాలంటే ఈక్వి డిస్టెంట్గా ఉండాలి. ప్రతి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలి. 4 పాయింట్స్ ఎందుకు తీసుకున్నామంటే మనకి 3/4 అనే ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి మ్యాక్సిమం నెంబర్ 4. మనం A4 Bని జాయిన్ చేస్తున్నాం. 3/4. 4 is the maximum number. That's why I had to join the A4 to B. ఒక లైన్ డ్రా చేసాం. A4 Bకి ప్యారలల్గా మనం A3 నుండి AB లైన్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. అయితే AB లైన్ టచ్ చేసిన పాయింట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ B డాష్. A3 B డాష్ ఈజ్ ప్యారలల్ టు A4 B. నెక్స్ట్ B డాష్ నుండి ACకి ఒక లైన్ డ్రా చేస్తే B డాష్ C డాష్ విచ్ ఈజ్ ప్యారలల్ టు BC. ఇప్పుడు మనకి ఒక న్యూగా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ అయింది. B డాష్ C డాష్ ఇస్ ద సెకండ్ ట్రయాంగిల్, న్యూ ట్రయాంగిల్. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన ట్రయాంగిల్ ABCకి న్యూ ట్రయాంగిల్ సిమిలర్ అని చూపించాలి. ఫస్ట్ చూద్దాం. ట్రయాంగిల్ ABCకి ట్రయాంగిల్ B డాష్ C డాష్కి సిమిలారిటీస్ ఏమున్నాయి? యాంగిల్ ఏ కామన్గా ఉంది. యాంగిల్ ఏ ఈజ్ కామన్ ఇన్ బోత్ 2 ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ABCలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ B డాష్ C డాష్లో యాంగిల్ ఏ. నెక్స్ట్ B డాష్ C డాష్ BC, ఈ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్. ఈ 2 ప్యారలల్ లైన్స్ని మనం
ఏసీ లైన్ కట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఏసీ లైన్ కట్ చేస్తుంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి డాష్. అండ్ ఆల్సో ఏబీ లైన్ కట్ చేస్తుంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి డాష్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే పాయింట్ మీద మనకి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి డాష్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి డాష్ అవుతున్నాయి. దట్స్ వై బై యాంగిల్ సిమిలారిటీ క్రైటీరియా ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం చెప్పొచ్చు. ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏ బి డాష్ సి డాష్. మనకి ప్రాబ్లమ్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ వీడియోస్ డీటెయిల్డ్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ సిమిలర్ అని చూపించాము. ఐ థింక్ మనం ఏం చూపించాలి, న్యూలీ కన్స్ట్రక్ట్ అయిన ఈ ట్రయాంగిల్ 3/4 ఆఫ్ ది ఫస్ట్ ట్రయాంగిల్ అని చూపించాలి. కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది ఏ బి డాష్ సి డాష్ ట్రయాంగిల్ 3/4 ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అని మనం చూపించాలి. చూడండి, మనకి ఏ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ ఏబీ అని మనం చూపించాలి. 6 సెంటీమీటర్స్ ఉంది ఏబీ సైడ్. 4 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ మనకి 1/1.5 వస్తుంది. 6 సెంటీమీటర్స్ ఏబీని మనం 4 పార్ట్స్, ఎందుకు 3/4 మనకి ఇచ్చింది, 4 డినామినేటర్, 4 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ 1.5. ఏబీ డాష్ ఎంత ఉండాలి, 4.5. 3 పార్ట్స్ ఉండాలి. టోటల్ పార్ట్లో 3 పార్ట్స్, టోటల్ సైడ్లో 3 పార్ట్స్. 3/4 ఇంటూ ఏబీ 6, 2 3s are 2 2s are 9/2 is equal to 4.5. అంటే ఏబీ సైడ్, ఏబీ డాష్ సైడ్ 3/4 ఆఫ్ ది ఏబీ అని మనం ప్రూవ్ అయింది. 4.5 4.5 అయితే మనం ఏబీ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ ఏబీ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మన ఫ్రాక్షన్ ఏబీ ఇటు సైడ్ వస్తే డినామినేటర్ అవుతుంది. ఏబీ డాష్ డివైడ్ బై ఏబీ ఈజ్ ఈక్వల్ టు 3/4. సిమిలర్లీ రిమైనింగ్ 2 సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా మనం రాసుకోవచ్చు. ఒకసారి చూడండి, బీసీ 5 సెంటీమీటర్స్ ఉంది. బీసీ 5 సెంటీమీటర్స్ని 4 పార్ట్స్ చేసాం అనుకోండి, ఈచ్ పార్ట్ మనకి ఎంత ఉంటుంది, 1.25 ఉంటుంది. అంతే, 2 పార్ట్స్ అంటే 2.5. దట్స్ వై ఈచ్ పార్ట్ 1.25 ఉంటుంది. బీసీ డాష్, బి డాష్ సి డాష్, బి డాష్ సి డాష్ ఎంత ఉండాలి, 3 పార్ట్స్ అంటే 3.75 రావాలి. ఇక్కడ చూడండి, 3/4 ఇంటూ 5, 15/4, 4 3s are 12, 30, 4 7s are 4 5s are. బి డాష్ సి డాష్ 3.75 వచ్చింది కదా. మనం ఏం రాసుకోవచ్చు, బి డాష్ సి డాష్ ఇజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ బీసీ. అంటే బి డాష్ సి డాష్ ఇజ్ డివైడ్ బై బీసీ ఇజ్ ఈక్వల్ టు 3/4. సిమిలర్లీ ఏ సి డాష్, రిమైనింగ్ సైడ్ మనకి ఏముంది, ఏ సి డాష్ డివైడ్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు 3/4. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో 3/4కి ఈక్వల్ అయింది కదా. కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏ బి డాష్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ అని మనం ప్రూవ్ చేసాం. ట్రయాంగిల్ డ్రా చేసాం గివెన్ మెజర్మెంట్స్తో. నెక్స్ట్ సిమిలర్గా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసాం. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాం. అండ్ ఆల్సో కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏ బి డాష్ సి డాష్ ఇస్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అని చూపించాము. మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసామో కన్స్ట్రక్షన్ నోట్స్ అయితే రాయాల్సి ఉంటుంది, అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. కన్స్ట్రక్షన్ నోట్స్ మొత్తం డీటెయిల్డ్గా ఎలా రాయాలో ప్రీవియస్ సిమిలర్ ట్రయాంగిల్స్ టాపిక్స్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మనం ఎలా డ్రా చేసామో సేమ్ స్టెప్ బై స్టెప్ అలా రాయడమే కన్స్ట్రక్షన్ నోట్స్. ట్రయాంగిల్ ఏ బి డాష్ సి డాష్ ఇస్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్ విచ్ ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ఆల్సో కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏ బి డాష్ సి డాష్ is equal to 3/4 of corresponding sides of the triangle ABC, hence proved. 17th problem. In a class there are some benches and some students. If 3 students sit on each bench, 4 students left. If 4 students sit on each bench, then 1 bench is left. Find the number of students and number of benches. లీనియర్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ చాప్టర్ 4th చాప్టర్లో ప్రాబ్లం ఇది. అయితే మనకి నంబర్ ఆఫ్ బెంచెస్ తెలీదు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలీదు, కానీ సమ్ క్లూస్, ఒక 2 క్లూస్ అయితే ఇచ్చాడు. లెట్ us సే క్లూస్ యూస్ చేసుకొని మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ బెంచెస్ సమ్ ఎక్స్ అనుకుందాం అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సమ్ వై అనుకుందాం. మనకి చిన్న క్లూస్ ద్వారా మనం ఒక
2 ఈక్వేషన్స్ ఫామ్ అవుట్ చేసుకొని ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ అవుతుంది. గివెన్ దట్ ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్ 4 స్టూడెంట్స్ ఆర్ లెఫ్ట్. ఈచ్ బెంచ్, ప్రతి ఒక్క బెంచ్ మీద 3 స్టూడెంట్స్, 3 స్టూడెంట్స్ కూర్చుంటున్నారు. అంటే ప్రతి ఒక్క బెంచ్ మీద అంటే అన్ని బెంచెస్ మీద, నెంబర్ ఆఫ్ బెంచెస్ ఎన్ని ఉన్నాయో అన్ని బెంచెస్ మీద ఒక్కొక్క దాని మీద 3. అంటే 3 × x, 4 స్టూడెంట్స్ మిగిలిపోతున్నారు కాబట్టి +4 ఈజ్ ఈక్వల్ టు వైకి ఈక్వల్ చేసామంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వీళ్ళు మొత్తం బెంచెస్ మీద కూర్చున్న వాళ్ళు మిగిలిన వాళ్ళు మొత్తం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ y ఈజ్ ఈక్వల్ టు ప్రతి ఒక్క బెంచ్ మీద కూర్చున్న 3 ప్లస్ రిమైనింగ్. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్ 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. ప్రతి ఒక్క బెంచ్ మీద 4 స్టూడెంట్స్, 4 కూర్చుంటే 1 బెంచ్ లెఫ్ట్. చూడండి, ప్రతి ఒక్క బెంచ్ మీద 4 స్టూడెంట్స్ అంటే 4 × x. 1 బెంచ్ లెఫ్ట్ అంటే 1 బెంచ్ మీద 4 మెంబర్స్ కూర్చుంటున్నారు కదా, ఆ 4 మెంబర్స్ లెస్ అయ్యారు కాబట్టి మనం -4 తీసుకుందాం. స్టూడెంట్స్కి ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని బెంచెస్ ఉన్నాయో అన్ని బెంచెస్ మీద కూర్చున్న మెంబర్స్ 4 × x -4. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఈక్వేషన్ మనం 3x - y + 4 = 0 అని, ఈ ఈక్వేషన్ మనం 4x - y - 4 = 0. ఈ 2 ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తున్నాం. 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ కానీ y వాల్యూ కానీ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ 3x - y + 4 = 0 +4 = 0. సెకండ్ ఈక్వేషన్ 4x - y - 4 = 0. మనం సైన్స్ చేంజ్ చేద్దాం. నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ ఆపోజిట్ సైన్స్ ప్లేస్ చేసాం. అయితే -y + y క్యాన్సిల్, 3x - 4x - x +4 + 4 అంటే +8 = 0. x సైడ్ వెళ్తే 8 = x, therefore x = 8. x అంటే ఏంటి, మనం నెంబర్ ఆఫ్ బెంచెస్ కదా మనం తీసుకుంది. నెంబర్ ఆఫ్ బెంచెస్ అంటే 8 బెంచెస్, x = 8 విచ్ మీన్స్ నెంబర్ ఆఫ్ బెంచెస్ 8 బెంచెస్. then నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఈక్వేషన్ కానీ సెకండ్ ఈక్వేషన్ కానీ తీసుకొని x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ వస్తుంది. x = 8 అయితే 3 × 8 - y + 4 = 0. 24 - y + 4 28 - y అట్ సైడ్ వెళ్తే 28 = y, therefore y = 28 which means number of students = 28. నెంబర్ ఆఫ్ బెంచెస్ 8, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 28. కరెక్టేనా? చెక్ చేసుకుందాం. ఈ 2 క్లూస్ ఉన్నాయి కదా, ఆ 2 క్లూస్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎవ్రీ బెంచ్ మీద ఈచ్ బెంచ్ మీద 3 స్టూడెంట్స్ అంటే బెంచెస్ 8 ఉన్నాయి. 3 8s are 24. అయితే 24 స్టూడెంట్స్ కూర్చున్నారు, 4 లెఫ్ట్ అయ్యారు. ఈ క్లూ ఓకే, ఎగ్జాక్ట్లీ సరిపోయింది. నెక్స్ట్ 4 స్టూడెంట్స్ ఈచ్ బెంచ్ మీద అంటే 8 బెంచెస్ ఉన్నాయి మనకి. 4 8s are 32 మెంబర్స్ లేరు కదా మన దగ్గర, 28 మెంబర్సే ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్. 1 బెంచ్ లెఫ్ట్ అని చెప్తున్నాడు కదా, అంటే 28 7 బెంచెస్లోనే కూర్చొని ఉన్నారు. 7 బెంచెస్లో కూర్చుంటే 28 మెంబర్స్ సరిపోయారు, 1 బెంచ్ రిమైనింగ్ ఉంది. ఓకే, మనకి ఉన్న క్లూస్, మనకు వచ్చిన సొల్యూషన్కి క్వశ్చన్లో వాడు ఇచ్చిన క్లూస్ సెట్ అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.